ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు రెండవ కొరింథీయుల్లో 1 అధ్యాయం 7 వచనంలో ఇలా రాస్తారనమాట సంఘానికి. ఏమని ఉంటది అక్కడ, మీరు శ్రమలలో ఎలాగున పాలువారై ఉన్నారో, అలాగే ఆదరణలో కూడా పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన నిరీక్షణ స్థిరమై ఉన్నదని చెప్పేసి పౌలు గారు చెప్తారనమాట. ఏంటి ఇక్కడ సంఘానికి ఎందుకు ఆయన రాశాడు అంటే, మనం ఏం అర్థం చేసుకోవాలి దానిలో అంటే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అనేకమైన శ్రమలతో నలిగిపోతున్నారు. వారి జీవితాల్లో ఇక జీవితం మారదు, నాకున్నటువంటి పరిస్థితులు మారవు, నేను చీకటిలో బ్రతుకుతున్నాను, నేను చేసినటువంటి పాపాలేంటో నాకు తెలియట్లేదు, నేను అందరి చేత తృణీకరించబడుతున్నాను, నా మనస్సు అనేది పగిలిపోయింది, విరిగిపోయింది, నేను చాలా శ్రమలతో ఇబ్బంది పడుతున్నాను, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలియట్లేదు, నా కుటుంబాన్ని ఎలా గడిపించుకోవాలో నాకు తెలియట్లేదు, అలాగున నా పర్సనల్ జీవితం కూడా చాలా దారుణంగా ఉంది, నేను ఇంకా చనిపోతాను, సూసైడ్ చేసుకుంటానని చాలామంది పరిస్థితులు ఉన్నాయి ఇలాగా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఎలాగా శ్రమల్లో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలో కూడా పాలువారై ఉన్నారు. ఏంటి ఆదరణ? అది దేవుని దగ్గర నుంచి వచ్చే ఆదరణ అనమాట. ఆదరణ మీరు నిజంగా పొందుకుంటున్నారా? ఆదరణ ఎలా గ్రహించుకోవాలి మనం అంటే, సో మనం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన మనకి శాంతి సమాధానాలనేవి, ఒక నిరీక్షణ అనేది మనకు కలుగజేస్తాడు. అది నిజంగా మనం పొందుకుంటున్నామా? ఒకవేళ పొందుకుంటున్నా దాన్ని గ్రహించుకోలేకుండా ఉన్నామా? ఒకసారి గ్రహించుకుందాము. ఎందుకంటే పౌలు గారు నిశ్చయంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నువ్వు ఎంత శ్రమలో అయితే ఉన్నావో దేవుని దగ్గర నుంచి అంతే ఆదరణ నీకు వస్తదని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? మనకున్న శ్రమలు తాత్కాలికమే. వాటిని బట్టి మీరు ఎక్కువగా ఆలోచించి ఏదో సూసైడ్ చేసుకోవాలని, నేను ఇంకా నా జీవితం అయిపోయిందని చెప్పేసి నిరీక్షణ లేకుండా ఆ యొక్క మనసు అనేది ఆ ఇరుకులకి, ఇబ్బందులకి ఆ యొక్క మనసు ఎన్నోసార్లు విరిగిపోయి ఉండొచ్చు. కానీ ఆ మనసును సరిచేసే గలిగినటువంటి వాడు ఎవడు? అది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే కదా! సో మీరు వారి వైపు ఎందుకు చూడట్లేదు? ఆదరణ కోసం మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారు? ఒకసారి గమనించుకుందాము. మీరు దేని వైపు ఆలోచిస్తున్నారో, దేని వైపు ఎదురు చూస్తున్నారో దేవుడు నీకు చెప్తున్నాడు, నా ద్వారా నీకు నిరీక్షణ కలగబోతుంది. నీకున్న శ్రమలు తాత్కాలికమే. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకని ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.